అవును నేను ఎందుకు డాన్స్ చేస్తున్నాను మీకే తెలియాలి. నువ్వెందుకు డాన్స్ చేస్తున్నావు నువ్వెందుకు డాన్స్ చేస్తున్నావు గవర్నమెంట్ బాడీ గార్డ్ ఇచ్చిందండి. ఆ మాట ముందు చెప్పొచ్చు కదా మీరు అడగలేదు కదా. ఇప్పుడు అడుగుతున్నా కదా నాకు ఎందుకు బాడీ గార్డు మీకు కాదండి, పెద్దయ్య గారికి. అక్కడ నమస్కారం అండి, నేనే బాడీ గార్డ్ని. ఇదిగోండి గవర్నమెంట్ ఆర్డర్. నీ పేరేంటి నా పేరు వెంకటాద్రి. అవును, నీ పేరేంటండి? చీరాల సుబ్రహ్మణ్యం, అయ్యగారు మేనేజర్. కొంచెం మతి మరుపు. సుబ్రహ్మణ్యం గారు, ఏంటిదంతా? ఎవరితను? బాడీ గార్డ్ మేడం. బాడీ గార్డా? ఎవరికి? పెద్దయ్య ప్రాణానికి ప్రమాదం ఉందని గవర్నమెంట్ నన్ను సెక్యూరిటీగా పంపించింది. అయ్యగారికి పరిచయం చేద్దామని నేనే తీసుకొస్తున్నాను. ఏంటి సుబ్రహ్మణ్యం గారు, ఆయన ఊళ్ళో లేరని మీకు కూడా తెలుసు కదా. మర్చిపోయాను మేడం. సరే ఆయన వచ్చే వరకు అవుట్ హౌస్ లో ఉండమనండి. ఆవిడ ఎవరనుకుంటున్నారు? అయ్యగారి భార్య అన్నపూర్ణమ్మ గారు. మరి ఈ పాప అయ్యగారి పాప? మిస్టర్ బాడీ గార్డ్, దట్ పప్పా మై పప్పా. నేను చెక్ చేయాలి. ఇల్లండి. అవసరం లేదే, 100% వాస్తు. వాస్తు గురించి కాదు, ఫర్ సెక్యూరిటీ రీజన్స్. ఓ అట్లయితే పదండి. అవును, ఇంట్లో ఎన్ని గుమ్మాలు ఉన్నాయి? ఏదయ్యా ఏందా క్వశ్చన్ లేటవో అడతనే ప్రశ్న బాగా ఇక్కడ తెలుగులో అడుగు లేదు. ఇప్పుడు మనం ఏ వాకిట్లో నుంచి వచ్చామో కూడా నాకు గుర్తు లేకపోతే నువ్వు భలేవో అడివేనే. మా అయ్యగారి కూతురు కీర్తి. ఓ, నమస్తే. ఇది తర్వాత చూపించే. సరే రండి, నా ఎంబడి రండి. నన్ను చూసి నేనే కీర్తి అనుకుంటున్నాడే. అనుకోని బాడీగార్డ్ చాలా స్మార్ట్ గా ఉన్నాడే. బాడీ గార్డ్ ఉండాల్సింది స్మార్ట్ గా కాదు, షార్ప్ గా. వెయిట్, నేను చెక్ చేస్తాను. ఇది పూజ గది. ఈయనకు మీ సెక్యూరిటీ అవసరం లేదనుకుంటా. మై ఫేవరెట్ గాడ్ వెంకటేశ్వర స్వామి. ఎవరు 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 ఎవరు? తగిలింది కాదు, కొట్టింది. అంటే శత్రువులు అప్పుడే ఎంటర్ అయిపోయారా? షార్పే. శత్రువులు ఇంట్లోనే ఉన్నారు. అవునా? అమ్మా బాబు మిగతా నువ్వు చూసుకో. స్వామి కాపాడు స్వామి. ఎక్కడున్నాడు? హలో, ఇటీ ఎవరు నువ్వు? యాక్చువల్లీ వీళ్ళ వర్క్ షాప్ లో పనిచేస్తాను. పని చేసేదానికి ఇంత ఓవర్ యాక్షన్ అక్కర్లేదు. ఆయన ఎక్కడేం పని నీకు? అది మీరున్న అమ్మాయి గారు, ఇప్పటిదాకా బాడీ గార్డ్ ని చూడలేదు, చూడ్డానికి వచ్చాం. ఈ రోజు నుంచి వితౌట్ మై పర్మిషన్ ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఎంటర్ అవటానికి వీల్లేదు. అమ్మాయి గారు, ఇలాంటి వాళ్ళని వెంటేసుకొని తిరగద్దు, ఫర్ సెక్యూరిటీ రీజన్స్. ఓకే? అందరిని తీసుకెళ్లి భోజనాలు పెట్టి. కీర్తి ఎక్కడ? లోపల ఉంది. ఏరా, రేపు ఆ దుబాక్ చెరువు పంచాయతీ గురించి గుర్తు చేయి. సరే మాయ. అలాగే ఎవడ్రా నువ్వు? నువ్వెవడరా? బలిసిందా? ఏ నీకు బలిసిందా? ఏంట్రా? పెద్దయ్య గారి సెక్యూరిటీ కోసం గవర్నమెంట్ పంపించిన బాడీ గార్డ్. ఇప్పుడు పోయి రేపు వచ్చి కలవమని చెప్పు. అలాగే. ముందు ఎవరితో ఎలా మాట్లాడాలి నేర్చుకో. సరేలే, మాకు తెలీదేంటి, వీడు చెప్పాలి. ఉన్నవే నువ్వేంటయ్యా బాబు, రాగానే ఆయనతో పెట్టుకున్నావు. ఆయన ఎవరు అనుకున్నావు? పెద్దయ్య గారి మేనల్లుడు శంకర్ నాయుడు. వాడెవడైతే నాకేంటి, నాకు ఇష్టం లేదు వాడి ఫేస్. కర్మ కర్మ. నువ్వు పద. మరి నా డ్యూటీ? నువ్వు ఎక్కేదాకా గ్యాప్ ఇచ్చేటట్లేవే. నేను మాట్లాడొస్తా కదా. ఏమా, నీ కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? నెక్స్ట్ వీక్ నాన్న. సార్, గవర్నమెంట్ మీకోసం ఒక బాడీ గార్డును పంపించింది. మన అవుట్ హౌస్ లో పెట్టాను. బాడీ గార్డా? నాకు అక్కర్లేదు, వెళ్ళమను. అదేంటండి అలా అంటారు? అసలే ఆ శివారెడ్డి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడని తెలియదు. అంటే వాడికి భయపడి ఈ బాడీ గార్డ్ని పెట్టుకోవాలా? ఒకసారి చెప్తే అర్థం కాలేదు నీకు. పంపించేవాడిని. అంకుల్, ఆ, దాన్ని ఉండనివ్వండి. ఎవరినమ్మా ఉండనిచ్చేది? అదే ఆ బాడీ గార్డ్ ని. ఓహో అతన్నా. మరి మీ నాన్నగారేమో పంపించేయమంటున్నారు. ఆయన అలాగే అంటారు, మీకు తెలుసు కదా. తన గురించి అస్సలు పట్టించుకోరు. ఇలాంటి వ్యక్తి ఒకరు నాన్నగారితో ఉండడం చాలా అవసరం. ఆ లెటర్ ఇవ్వండి, నేను మాట్లాడతాను. సరే తీసుకోమ్మా. ఓ సారీ, తీసుకోమ్మా. ఆగమంటుంటే అమ్మని, నీ అసలు క్యారెక్టర్ ఇదా? నువ్వు అయిపోయావురా. ఆగమంటానా? అయిపోయాడు. అతను మా బావ. బావా అంటే మీరు? వరదరాజు నాయుడు గారి కూతుర్ని. నువ్వు వెంటనే వెళ్ళిపో. గో బావా. బావా బావా. మై గాడ్. బావా బావా, చెప్పింది అర్థం కాలేదా? ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. వెళ్ళిపో. శంకర్, రే శంకర్,
చూస్తావంటే వెళ్ళి నీళ్ళు తీసుకురాపో. అలాగేనమ్మా. ఏమైందిరా? బావా అరే ఏమైంది ఏమైంది? ఇప్పుడే స్పృహలోకి వచ్చాడు. ఓ దెబ్బలు బాగా తగిలియే. కూర్చో. మొహం పచ్చడైపోయింది. అవ్వా అవ్వా. ఏంట్రా గోల్ అక్కడ? ఏమైంది ఇక్కడ? ఆ? వీడికి ఏమైంది? అది నాన్న బావని సరదాగా ఆట పట్టిస్తుంటే స్తంభం తగిలి పడిపోయాడు. అర్ధరాత్రి పూట ఈ ఆటలేంట్రా? లేదు మావయ్య, వెనకాల నుంచి ఆవిడ ముసుకేసి మరీ కొట్టాడు. నా ఇంట్లోకి వచ్చి నిన్ను కొట్టేంత దమ్ ఎవరికుందిరా? ఆ? నేనే కొట్టానండి. అయ్యో నువ్వా? అతను అమ్మాయి గారు వెనక పరిగెడుతుంటే తెలియక నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా స్వామి? నిన్ను అవుట్ హౌస్ లో పడుకోమంటే. ఎవడ్రా వీడు? గవర్నమెంట్ మీకోసం పంపించింది బాడీ గార్డు. అవునండి, నేనే మీ బాడీ గార్డ్. నమస్తే. వేయ్. నాన్న నేనే ఆట పట్టించడం కోసం అబద్ధం చెప్పాను. అది నిజం అనుకుని బావని కొట్టాడు. ఇందులో అతను తప్పే. నువ్వు ఆగు. ఎరా ఆ. వీడిని పంపించేమని చెప్పారుగా. నాకేం బాడీ గార్డ్ అక్కర్లేదు. దా. ఇంకెప్పుడు ఇంట్లోనే కాదు, ఈ ఊళ్ళో కనిపించిన నాన్న అతను ఆపండి నాన్న. ఎందుకమ్మా? అతనెవరో కాదు, 25 ఏళ్ల క్రితం మీరు కారు ప్రమాదంలో కాపాడిన వెంకటాద్రి అంట. ఇది చదవండి. గౌరవనీయులైన వరదరాజు నాయుడు గారికి మోహన్ రావు నమస్కరించి రాయినది. ఈ లెటర్తో మీ దగ్గరికి వచ్చింది ఎవరో కాదు, మీరు ప్రాణం పోసి పునర్జన్మనిచ్చిన నా మేనల్లుడు వెంకటాద్రి. మేము వైజాగ్ వచ్చిన కొంతకాలానికి వాడి తల్లి చనిపోయింది. అప్పటి నుంచి వాడిని నేనే పెంచాను. చిన్నప్పటి నుంచి వాడి చుట్టుపక్కల ఏ చిన్న అన్యాయం జరిగినా తిరగబడ్డం, గొడవలకు వెళ్ళడం వాడికి అలవాటైపోయింది. తన చదువును కూడా మధ్యలోనే ఆపేశాడు. ఈ ప్రపంచంలో ఆ దేవుడి కన్నా మీరంటేనే వాడికి గౌరవం, భక్తి. అందుకే వాడు మీ దగ్గర ఉంటే బాగుపడతాడని అబద్ధం చెప్పి పంపించాను. ప్రాణం పోసిన మీరే వాడి జీవితాన్ని కూడా దారిలో పెట్టమని అర్థిస్తున్నాను. 100 మందితో సమానమని నేను పంపించిన ఆ ఒక్కడు ఎవరో కాదు, వెంకటాద్రి. వెంకటాద్రి ఎక్కడ? పెద్దయ్య, వచ్చిన పని పూర్తి చేయకుండానే వెళ్ళిపోతావు వెంకటాద్రి. అది జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు. ఒక అమ్మాయికి ఏదో జరుగుతుందని నువ్వు అలా రియాక్ట్ అయ్యావు. నేనే ఆవేశపడి నేను అపార్థం చేసుకున్నాను. దా ఇంటికి వెళ్దాం. ఇదిగో ఈ రోజు నుంచి నువ్వు నా బాడీ గార్డ్వి. అయ్యా, దా, ఇంటికి వెళ్దాం. నమస్కారం అండి. నమస్కారం. అయ్యా, హోమానికి అంతా సిద్ధంగా ఉంది. అమ్మాయి గారి చేతుల మీదుగా పూజారి గారు. పదండి. కీర్తి ప్రతి సంవత్సరం హాలిడేస్కి వచ్చినప్పుడు ఈ ప్రాంత ప్రజలు ప్రశాంతంగా ఉండాలని ఈ శాంతి హోమం చేస్తుంది.
ఎవరిని వదలొద్దు. ఎసేయండిరా. కీర్తి! ఏం లేదు చిన్న, మీరు లోపలికి రండి. మరి చేతి కట్టేంటయ్యా? నాకేం కాలేదు, చిన్న దెబ్బే. నాకేం అయ్యగారు కాలేదు. చెప్పారు కదా, చూసారుగా, బయలుదేరండి. మావయ్య, ఇది ఖచ్చితంగా శివారెడ్డి గడి పని. వాడిని వదలొద్దు. మిమ్మల్ని చంపాలనుకున్న ఆ నా కొడుకుని ఇప్పుడే వేసేస్తాను. వాడు చంపాలనుకుంది నన్ను కాదు, నా కూతురు. అమ్మాయి గారినా? పోయిన సంవత్సరం సెలవులకి నా కూతురు హైదరాబాద్ నుంచి వస్తుంటే అదే ట్రైన్లో శివారెడ్డి కొడుకు కూడా ఉన్నాడు. మాకు ఎన్ని గొడవలున్నా ఎప్పుడు కుటుంబాల జోలికి వెళ్ళలేదు. కానీ మొదటిసారి వాడు గీత దాటాడు. ఎవర్రా అమ్మాయి? వరదరాజు నాయుడు కూతురు. వాట్? నా కొడుకు సావుకు కారణమైన ఆడి కూతురు బతకూడదు. ఇన్ని రోజులు వాడి టార్గెట్ నేనే అనుకున్నాను, కానీ ఈ రోజే తెలిసింది వాడి టార్గెట్ నా కూతురని. ఇంకా వదిలేదు లేదు, వేసేస్తాను వాడిని. ఏయ్, రండ్రా. నాన్న వద్దు నాన్న. వద్దేంటమ్మా, నిన్ను చంపాలనుకున్న వాడు ఈ రోజు చావాల్సిందే. అలా అయితే నీకు వాడికి తేడా ఏముంటుంది? మనిషిని చంపడం ఎంతసేపు నాన్న? 10 నిమిషాలు పట్టదు. కానీ ఒక మనిషిని చంపామన్న బాధ జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ప్లీజ్ దీన్ని ఇంతటితో వదిలేయండి. ఎవడు రాడు? వరదరాజుల నాయుడికి గవర్నమెంట్ పంపించిన బాడీగార్డ్ అంటన్నా. అడ్డు తగిలిండు, లేదంటేనా పీకేవాళ్ళు. ఆ వరదరాజు నాయుడు మనకి ఎక్కువ ఛాన్సులు ఇవ్వడరా. ఇప్పుడు మన టార్గెట్ ఆడి కూతురని ఆడి తెలిసిపోయింది. మనం హుషారవ్వాలా. ఈ పాలి అది ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు. ఇప్పటిదాకా చదివింది చాలు. యాండి, పంతులు గారిని పిలిపించి దగ్గరలో ఏదన్నా మంచి ముహూర్తం ఉందేమో కనుక్కోండి. వీళ్ళిద్దరికి వెంటనే పెళ్లి చేసేద్దాం. మీరు చెప్పినట్టే భావని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను కదా. ఈ ఒక్క సంవత్సరం నేను చదువుకోవడానికి ఒప్పుకున్నా. ప్లీజ్ అంకుల్, తన్ని పంపించండి. ఏంటి పంపించేది? ప్రతిదాన్ని ఈజీగా తీసుకోకండి. రేపు అక్కడైనా జరిగితే ఏంటి పరిస్థితి? వాడెవడికో భయపడి నా చదువుని సంతోషాన్ని చంపేసుకోవాలా? చెప్పండి నాన్న. అక్కర్లేదు, నువ్వు కాలేజీకి వెళ్తున్నావు. థ్యాంక్ యూ నాన్న. కానీ నాదొక కండిషన్. ఏంటి నాన్న? నువ్వు ఒక్కదానివే వెళ్ళడానికి నేను ఒప్పుకోను. మా అమ్మాయి కూడా పెడుతుంది కదా. నేను చెప్తుంది తోడు గురించి కాదు, దాని సెక్యూరిటీ గురించి. వెంకటాద్రిని పిలవండి. పిలిచారా గారు?
రేపటి నుంచి నువ్వు కాలేజీకి వెళ్తున్నావు. నిన్నే నేనా? కాలేజ్కా? న్యూస్ పేపర్ చదవటం మానేస్తే చాలా రోజులైంది. ఇక నేను కాలేజ్కి వెళ్ళి చదువుతాను సార్. నీ గురించి నాకు అంతా తెలుసు. నా గురించి అంతా తెలిసిపోయిందా ఏంటి? నువ్వు మధ్యలో ఆపేసిన నీ చదువును పూర్తి చేస్తున్నావు. అలాగే కీర్తికి బాడీగార్డ్ గా వెళ్తున్నావు. అయ్యా, నేను వచ్చిందే మీకోసం. నా ప్రాణానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఈ టైంలో నువ్వు కీర్తికి సెక్యూరిటీగా వెళ్ళడం చాలా అవసరం. 24 గంటలు తన వెంటే ఉండాలి. రేయ్, అయ్యా నువ్వు రాణి కూడా వీళ్ళతో తోడుగా వెళ్ళండి. అలాగే. మన గెస్ట్ హౌస్ లోనే ఉండాలి.